మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించెరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా. మన తెలుగు మన తెలుగు మన తెలుగు, ఆ తెలుగులోనే ఉన్నది మన వెలుగు. మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించెరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా. తెలుగు సొగసు సుకుమారం, తెలుగు మనసు మమకారం, తెలుగు పదము నయగారం, తెలుగు ధనము మనోహరం. మన తెలుగు విరబూసిన సిరిమల్లెల తోటరా, వసంతములో తీయనైన కోయిలమ్మ పాటరా. మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించెరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా. పరాయి భాష కిరాయి లాంటిది, తెలుగు భాష తేనె లాంటిది, అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది, మాతృభాష మంచు కొండ లాంటిది. మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనమురా, ఆ తెలుగు భాష గొప్పతనము తెలుసుకోరా. సువిశాల జలధార తెలుగు మాటరా, సుగుణాల పంచదార తెలుగు పాటరా. మధురా మకరందమిచ్చే తెలుగు తోటరా, మన కడుగులు నేర్పినదే తెలుగు బాటరా. మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించెరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా. అమ్మ ప్రేమ లాంటి కమ్మనైనది తెలుగు భాషరా, పుడమిలోన పుట్టి పీల్చే శ్వాస తెలుగు భాషరా. పుష్పమల్లే పరిమళించును తెలుగు రాగము, పాడుతుంటే మది పరవశించును తెలుగు గానము. ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా, తెలుగు తల్లి కీర్తి జగతికి చాటి చెప్పరా, చాటి చెప్పరా. ఇగో ఈ పాట 2012 అప్పుడు ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. 12, 13 ఉంది. అప్పుడు నల్గొండ కలెక్టర్ ముక్తేశ్వరరావు ఈ పాటతోటి ఎవరి పాటగాడు అప్పుడు వాళ్ళ కడుపు చల్లకుండా ప్రింట్ మీడియా వాళ్ళు, రామన్నపేటలో ఉన్న ప్రింట్ మీడియా వాళ్ళు నన్ను ఆదరించి, ఒక గొర్రెల కాపరి ఇంత అద్భుతమైన సాహిత్యంతో తెలుగు భాషను వర్ణించునడు, అమ్మ ప్రేమ లాంటి కమ్మనైన ఉమ్మనీరు లాంటి అమ్మ భాషను ఇంత రామసక్కదనంగా వర్ణించుండని అప్పుడు గొర్రెల కాపరి నోట పాటల మూట. ఇక ఈ రకంగా నన్ను వెలుగులోకి తీసుకొచ్చి అట్లా 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 అంటే నా చరిత్ర చెప్తే 7 రోజులు చెప్పిన వడవని చరిత్ర. ఎందుకంటే అడుగు అడుగున నేను పాట కోసం ఇప్పటికీ కూడా నా కుటుంబాన్ని వదిలిపెట్టి పాటతోనే ప్రయాణం చేసుకుంటా ప్రజల కోసమే బతుకుతున్నా. ఇక ఆ రకంగా వెలుగులోకి వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే మా ఊరు పక్కనే గుమ్మి రామరెడ్డి అని, అప్పుడు ఆయన 2015లో నాకు అట్లా పరిచయం అయ్యాడు. ఆ రకంగా అప్పుడు ఆయన తెలంగాణ క్రీడా చైర్మన్గా ఉన్నాడు. అప్పుడు ఆయనే ఒక బతుకమ్మ పాటకు ఆయనే స్పాన్సర్ చేసిండు. ఎందుకంటే నేను గొర్రెకాడ ఉండి పాడుతుంటే పాటలు బాగా పాడుతున్నాడు అని నాకు ఆర్థిక సపోర్ట్ చేసిండు. అప్పుడు కూడా నా బతుకమ్మ పాట అన్ని ఛానళ్ళల్లో, ప్రతి మీడియాలో, ప్రతి ఛానల్లో నా పాట బతుకమ్మ పాట మారుమోగింది. అడివమ్మ ఎద మీద విరబూసేవమ్మ, ఏడాదికోసారి ఊరు చేరేవమ్మ, మురిపాల పూలతో ముస్తాబైతావు, ఇంద్రధనసు ఓలే కనువిందు చేస్తావు, ఆకాశం దిగి వచ్చి ఆరతే ఇవ్వంగా, భూదేవి కదిలొచ్చి ఆశీర్వదించంగా,
గౌరమ్మ వైలలో కొలువు తీరేవమ్మా, బతుకమ్మ తల్లిగా దీవించుతావమ్మా. కొమ్మ కొమ్మకు పుడతావు పువ్వమ్మ, వాడ వాడకు వస్తావు నువ్వమ్మ. బతుకమ్మ మా బతుకు నువ్వమ్మ, ఆడబిడ్డల ఆనందం బతుకమ్మ. కాంతాలందరూ నీ చెంత చేరేరమ్మ, శరణు అంటూ శిరసు వంచి మొక్కేరమ్మా. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, ఆడబిడ్డలు సింధులెయ్యాలో. ఉయ్యాల ఓ రామ ఉయ్యాలో, నింగి సుక్కలన్నీ తొంగి చూడాలో. ఈ రకంగా బతుకమ్మ పాట మామూలుగా కాదు, సోషల్ మీడియానే షేక్ చేసింది. అప్పుడప్పుడే నేను ఫోన్ పడుతున్నా. ఇది ప్రతి మీడియాలో ఈ పాట మోగింది. ప్రతి ఛానల్లో ఆ బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి ఛానల్లో ఈ పాట నేర్చుకున్నారు. ఇప్పటికి కూడా ఈ పాట అడివమ్మ ఎద మీద విరబూసేవమ్మ అనే పేరు మీద ఉంటుంది. ఇట్లా ఈ పాట ఎప్పుడైతే మీడియాలో మారుమోగిందో, మళ్ళా అదే గుమ్మిరామరెడ్డి సారే పిలిపించి, నువ్వు ఒక రైతు పాట రాయి. నిజంగా రైతు రోజువారీ జీవితంలో ఎటువంటి కష్ట నష్టాలను ఓర్చుకుంటుండు. అయినా ఆ కష్టాలను, ఆ ఆటంకాలను, ఆ గండాలను అధిగమించుకుంటూ రైతన్న ఏ రకంగా ముంగడి పోవాలి. ఇక్కడ ప్రభుత్వాలను విమర్శించుడు, ఇంకెవరినో విమర్శించుడు కాదు. ఇక్కడ అంటే ఒక రైతు రోజువారీ జీవితంలో ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటూ వాటిని సునాయాసంగా, ఆ కష్టాలను ఇష్టంగా మార్చుకొని ఎట్లా ముందుకు పోవాలి అనే దాని మీద కూడా నాతోని పాట రాయించుండు. ఆ పాట కూడా మంచి జనాదరణ పొందింది.